హలో గాయ్స్, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ టు రామ్ విలేజ్ స్టోరీస్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. చాలా రోజులైందనుకుంటా మనము వీడియోతో రాక. ఈరోజు ఒక కొత్త వీడియో అనమాట. చూస్తారా ఆట ఈ రోజున. చూడండి, స్ట్రీట్ ఫుడ్స్ అనమాట. ఈరోజు మా విలేజ్లో ఒక చిన్న హోటల్ని చూపిస్తాను. అది ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంది మొత్తం అనమాట. ఆ స్పెషల్ ఏంటి, ఆ కాస్ట్ ఏంటి, ప్రతిది కూడా చూపిస్తాను. చూద్దాం అందరం కలిసి. రండి, నాతో పాటు వెళ్దాం అక్కడికి. రైట్, చూద్దామా మన హోటల్ని, ఇందాక చెప్పిన హోటల్ని. ఇది ఎంత ఫేమస్ ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అక్కడ కాస్ట్ లేనిది. వస్తారు నాతో పాటు, రండి చూసేద్దాం. చూసారు కదా, ఇది ఆ హోటల్ అనమాట. ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది, లేదా ఆ కాస్ట్ ఎంత అని మనం ఈరోజు తెలుసుకుందాం. ఏమేమి స్పెషల్ ఉన్నాయి ఏంది అనేది. చూసారు కదా, ఈ రోజు స్పెషల్ అనమాట. అంటే రోజుకు ఐటమ్ స్పెషల్ ఉంటుందట. ఈ రోజు అయితే ఇవి స్పెషల్ అనమాట. చూడండి, ఇవి పూనుకులు అన్నాడు, మనకు బాగా తెలుసు. కాకపోతే మన దగ్గర పల్లెటూరులో ఇవి చూడండి ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట. ఇక ఇటు చూడండి, మిరపకాయ బజ్జీలు. ఇవి సమ్మర్ స్పెషల్, తెలుసుగా. తాగేటోళ్ళు ఇవన్నీ మంచి ఎంజాయ్ చేస్తారు వీటితోటి. ఈరోజు ఇవి రెండే స్పెషల్, ఓకేనా. ఇప్పుడు ఈ కనుక్కుందా నన్ను ఇవి అంతా ఏంది, కాస్ట్ ఏంది అనేది. వీళ్ళు డైలీ కస్టమర్స్ అనమాట, పొద్దున సాయంత్రం కూడా. అన్న ఎలా ఉంది? చాలా బాగుంది. చట్నీ కూడా సూపర్. చూసారా, కూడా సూపర్. నాకు చట్నీ బాగుందట. మనం మేము ఇక్కడే వస్తూ ఉంటాం, పోతా ఉంటాం. మేమే కస్టమర్కి ఎక్కువ అరుణ్ గారి దగ్గర తీసుకుంటాం. ఓకే, చూసావు కదా, చూసారా మీరు కూడా ఎలా ఉన్నాయి బోండలు కూడా మంచి టేస్ట్ అట. మరి వీళ్ళిద్దరు డైలీ కస్టమర్స్ అనమాట ఇక్కడ. అయ్యానని కూడా అడుగుదాం, ఎలా ఉంది చెప్పడానికి, ఎలా ఉంది? టిఫిన్ అయితే చాలా సూపర్గా ఉంది. మేము పొద్దున అదేవిధంగా సాయంత్రం కాలం వచ్చి ఇక్కడే తింటాము. ఈ ఊళ్ళో మంచి రోజు కూడా ప్రతిరోజు ఇక్కడ వచ్చి తింటూ ఉంటాం. చాలా బాగుంటాయి టిఫిన్స్. ఓకే, చూశారు కదా. ఇప్పుడు మనం అసలు మనిషిని అడుగుదాం, అసలు ఏమేమి ఉంటాయి, కాస్ట్ ఎంత అనేది. అన్న చెప్పండి, ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు సాయంకాలము సలపునుకులు, తర్వాత మిరపకాయ బజ్జీ వేస్తామండి రోజు సాయంత్రం పూట. ఉదయం ఏమో బోండా, ఇడ్లీ, పూరి కూడా వేస్తున్నాం. దాంతోపాటు దోశ కావాలంటే దోశ వేస్తున్నాం. ఉదయం కావాలి, ఎవరు ఆర్డర్ చేస్తే అప్పటికప్పుడు చేసి పెడతాం. పిండ్లు కూడా రెడీగా చేసి ఉంటాం. ఓకే రైట్. వీటి కాస్ట్ ఎంత? దోశ వచ్చి 30 రూపాయలు. తర్వాత ఏ టిఫిన్ అయినా కానీ, బజ్జీ అయినా బోండా అయినా ఏదైనా కానీ 20 రూపాయలు. ఓకే రైట్, చూస్తారు కదా, చాలా సింపుల్ అనమాట. 20 రూపాయలకి ప్లేట్ అట. మనం బయట సిటీలో చూస్తే 30 నుండి పైన ఉంటుంది అనమాట. ఇక్కడ 20 రూపాయలు అనమాట. ఇంచుమించు రోజు ఎంత రావచ్చు? ఇంచుమించు అంటే జనాలను బట్టి. జనాలు వస్తే అంటే మా ఖర్చులు పోగా వస్తున్నాయండి. మా బయటికి వెళ్ళి పని చేసుకోకుండా ఇక్కడ పని చేస్తే మాకు సరిపోని వస్తున్నాయి తినడానికి. ఓకే, అంటే కష్టే ఫలి అనమాట. ఎంత కష్టపడితే అంత. చూశారు కదా అన్న, రోజు ఇది కష్టపడితే అంటే కష్టవర్జితం అనమాట. ఎంతమంది వస్తే దానికి ఇంకా అధికంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎన్ని నెలలు అవుతుంది ఇది ఓపెన్ చేసి? ఇది స్టార్ట్ చేసి ఒక 2-3 వారాలు, నెలకు దగ్గర పడ్డది. ఓకే, చూసారా, నెల రోజులైనా సరే ఇది బాగా ఫేమస్ అయిపోతుంది. చూడండి, ఇది ఎక్కడంటే మనకి మొగరాలగుప్ప, ములకలపల్లి మండలం. చూడండి, అది మూకుమామిడి పంచాయతీ అనమాట. చూసారు కదా, ఇది ఈ ఫుల్ వ్యూ అనమాట. చూసారు కదా, ఈ ఊరు ఇది చాలా చిన్న పల్లెటూరు అయినా బాగా ఇది ఫేమస్ అనమాట. ఇది ఒకవేళ ఈ ఊర్లో ఎవరికి ఇంకా తెలియకపోతే, ఇంచుమించు 4 గుంపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రావచ్చు, విజిట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.